చూసారా ఎంత బాగా వచ్చిందో దానిమ్మకాయ పైన కింద. ఈరోజు ఫ్రూట్స్ చూడండి, ఆ టమాటాలు, వంకాయలు, తోటకూర, కింద మునక్కాయలు, కింద నిమ్మకాయలు, కింద జాంకాయ, పైన జాంకాయ, కింద సపోటాలు, ఇది పైన దానిమ్మకాయ మిద్ది మీదది టబ్బులోది, ఇవేమో కింద కోసిన దానిమ్మకాయలు, మునగాకు. ఎన్ని హార్వెస్ట్ చేశానో చూసారా. మనం ఓన్లీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటూ ఎన్ని కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. నాకైతే భలే ఆనందంగా ఉందండి. మీరు కూడా ఇట్లా చేసుకొని పండించుకొని తినాలని కోరుకుంటున్నాను. ఇది చూసి మీకు చూపిద్దామని ఇప్పుడు కట్ చేశానండి. మంచిగా వచ్చినాయి విత్తనాలు అయితే. చూడండి, భలే స్వీట్గా ఉందండి. ఫుల్ వీడియో ఇక నుంచి చూడండి. ఎన్ని కాయలు కోసాను. కింద సపోటాలు కొంచెం పక్వానికి వచ్చినాయి. 2 రోజులు బియ్యంలో పెడితే నానతాయి, మంచిగా పండుతాయి. పండినాక చూపిస్తాను. చూడండి ఎన్ని హార్వెస్ట్లు చేశాను. నా హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగండి మా పెరట్లో నాటాను కదండి ఒక సపోటా మొక్క. ఈ మొక్క అయితే ఇప్పుడు కాయలు ఉన్నాయి, కోసేదానికి వచ్చినాయండి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగండి కింద నాటాను కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలీదు. సైజు చూడండి అసలుకి ఎంత వచ్చిందో. ఇక కొయ్యొచ్చండి. ఇది నునుపుగా వచ్చిందండి. ఇక్కడ ఇప్పుడు పిందెగా ఉన్నదేమో ఇట్లా గరుకుగా ఉంటుందండి. ఇక్కడ గరుగ్గా ఉంటుంది. ఇదైతే నునుపు వచ్చేసింది. ఇది కోస్తున్నానండి. చూడండి, కొంచెం మెత్తపడలేదు కానీ మనం ఒక బియ్యం డబ్బాలో పెట్టుకుంటే మంచిగా వచ్చిద్ది. కింద పెడుతున్నానండి, పాలు గారుతుంది. ఇదండి ఇక్కడ చూడండి. ఇవ్వండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇక పిందెలు చూసారా. అదండి ఎన్ని పిందెలు వచ్చినాయో. పాలు చూసారా ఎట్ట గారుతున్నాయో. ఈరోజు ఈ కింద చెట్టు చూపిద్దామని ఇటు వచ్చా. ఇది ఇంకా రాలేదు పక్వానికి. ఇది కోస్తున్నా. ఇది కూడా అట్లా కొద్దిసేపు ఇటు పెడతాను. ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి, అవి చూపిస్తా. అవి కూడా కోస్తా, పండినట్టుంది అవి కూడా. ఇవ్వండి మంచిగా వస్తున్నాయి. ఇది ఈసారి కోసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఉండమ్మా, ఉండు 2 కాయలు సపోటాలు వచ్చినాయండి. అటెళ్ళి చూపి. ఇదిగండి దానిమ్మ చెట్టు. ఇది విత్తనాలతోటి పెట్టిన మొక్కేనండి. పడి మొలిసిన మొక్కనే ఇక్కడ నాటాను. ఇక్కడ ఒకటి, దీని పక్కన ఒకటి ఉంటుంది. ఇదిగండి పూతలు వస్తున్నాయి. ఇదిగండి ఎన్ని పూతలు ఉన్నాయో చూడండి. ఎప్పుడన్నా కిచెన్ వేస్ట్ పోయటమే. ఇవి 10 రోజుల నుంచి కోద్దాంలే అనుకుంటున్నా. ఇదిగండి చూడండి మంచిగా వచ్చింది. పైన ఒకటి ఉంది, అదిగండి అక్కడ పైన అదొకటి, ఆ దరికి ఒకటి ఉందండి. అది కోసినా చూపిస్తా. వీటంతా తప్పించుకొని వెళ్ళాలి. అదిగండి కనిపిస్తుందా, ఆ లోపలికి ఉందండి. అల్లదిగండి లోపల కనపడుతుందా. పడిమొలిసిన దానిమ్మ మొక్కలు పైన నాటాను, కింద నాటాను. అది కోసి చూపిస్తానండి. జాంకాయలు కూడా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను, చూసి కోస్తా. ఇదిగండి ఇక్కడ ఒక జాంకాయ కనపడుతుంది. అటు నిమ్మకాయలు కూడా ఉన్నాయండి. నిమ్మకాయలు కనిపిస్తున్నాయి. ఇదిగండి మూలకు పెట్టాను నిమ్మ చెట్టు. గుత్తులు పడ్డాయండి అసలుకి. నేను కొమ్మలు ఇప్పుడు లాగేలకి కనిపిస్తున్నాయి. అటు సైడ్ నుంచి చూపిస్తాను. ఇది కోసి అవి అటు చూపిస్తా. ఇదిగండి అక్కడ కనిపిస్తున్నాయా, కోసన్నా చూపిస్తానండి. చాలా కాయలు పడ్డాయండి నాకు. ఈ చెట్టు ఇటు జామ చెట్టు 2 దాన్ని కప్పేసినాయి. ఆ రోజు మూలకుంటే, ముళ్ళ చెట్టు కదా, మూలకుంటే మంచిదిలేని ఆ మూలకు పెట్టేశానండి. అప్పుడేమో చిన్న మొక్కలుగా ఉండి ఈ ప్లేస్ దీనికి సరిపోద్ది, ఈ ప్లేస్ దీనికి సరిపోద్ది అని పెట్టా.
ఇప్పుడేమో ప్లేస్ చాలట్లేదు, అటు ఇటు పోయి కోద్దామంటే కోసి చూపిస్తా. ఇదండి కొన్ని కోసాను, ఈ దోటి కర్రతోటి లాగి కొట్టి ఎట్లా కొన్ని కోసా, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కొంచెం పిందెలుగా ఉన్నాయి. ఆ మునక్కాయలు ఉన్నాయి 2, 3 అన్ని వరకు ఇక్కడ కోయటమా లేకపోతే పైనుంచి అన్న కోస్తాను, చూపిస్తాను. ఇక్కడ వల్ల కాలేదండి, పైకి ఉన్నాయి కదా, నేను పైకి పోయి పైనుంచి దోటి కర్ర వేసుకొని లాగన్నా కోస్తాను, అందుకే కర్ర పైకి తీసుకెళ్తున్నా. ఇవన్నీ అరటికాయలు, గేల కనిపిస్తుందా? అదండి ఇక్కడ ఒకటి, అదండి అటు ఒకటి, అదండి ఆ మూలకు ఒకటి కనిపిస్తుందా? అదండి ఈ పంటకి వచ్చినప్పుడు కోసుకున్నాం, ఇంకా రాలేదు. పైకి వెళ్తున్నా. ఇదండి పైకి తీసుకొని వచ్చాను. పైన కూడా దానిమ్మకాయ ఉంది, ఇంకో జామకాయ ఉంది, కొయ్యాలి. 2.5 డజన్ వచ్చినాయండి నిమ్మకాయలు. ఈ ఒక రాయలు పడ్డాయి కొట్టేటప్పుడు కర్రతోటి, చిన్నవి రాయలు పడ్డాయి, అయినా పర్వాలేదు. ఈ కాకనే 2.5 డజన్ వచ్చినాయి. 3 దానిమ్మకాయలు కింద కోసా. ఇప్పుడు దోటి కర్ర తీసుకొని పైకి వచ్చా. మునక్కాయలు పైనుంచి ఏమన్నా అందుతేమో, ఆ కర్ర కూడా బరువుగా ఉంది. అటెళ్ళి చూపిస్తా. దానిమ్మకాయలు జామకాయ పోద్దాం. వీటిల్లో ఈ చెట్లో అయితే ఇంకా రాలేదండి, కొంచెం పెద్ద సైజు కావాలి. ఇవన్నీ ఇంకా చిన్నగానే ఉన్నాయి, పెరిగినాక కోద్దాం, పెరగాలి ఇంకా ఇవి. ఇక్కడ దానిమ్మకాయ ఉంది చూడండి. ఒక మేడం గారు మాకు ప్రకాశం మీద తోటల గ్రూప్లో మేడం గారు మెసేజ్ పెట్టారు, అందరికీ టబ్బుల్లో కాయలు వస్తున్నాయి, మాకు రావట్లేదు, విసుగు వస్తుంది అని చెప్పి. మేడం గారు, మీరు నేను ఇచ్చే లిక్విడ్స్ అన్నీ ఇవ్వండి అండి. మీరు చూస్తున్నారు కదా వీడియోస్. ఇదిగండి, ఇది బాగా పెద్దది అయిపోయింది. ఇదిగండి కాయ, దానిమ్మకాయ కోసం ఇది ఒకటి ఉంది. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 కాయలు అక్కడ, కిందకు ఒక కాయ. ఇవన్నీ సీడ్స్ తోటి పెట్టుకున్నాయి. అదేమో నేలలో పెట్టేసరికి బాగా పెరిగింది. ఇదేమో మనం అప్పుడప్పుడు కటింగులు చేస్తున్నాను. ఇది కూడా అప్పుడు ఈ మధ్య కటింగులు చేసి చూపించాను. మళ్ళీ పెరిగి చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇది ఈ చెట్టుదండి, మర్చిపోయా. ఇదిగండి ఇది ఈ మధ్య 1.5 సంవత్సరం ఏమవుతుంది అక్కడ ఉండేది. మళ్ళీ నా దగ్గర పడి మోలిస్తే, మేము ఈ చెట్లు ఇది ఉన్నాయి, పడి మోలిస్తే వేసింది. ఇదిగండి మొగ్గ వచ్చింది ఫస్ట్ టైము. ఇది ఫస్ట్ మొగ్గ ఈ చెట్టుకి. ఇది ఇంకా రాలేదులేండి. ఇదిగండి ఈ చెట్టుది వస్తున్నాయి. ఇదిగండి ఇది కాయ రాదండి, ఇది మగ పువ్వు, ఇది రాలిపోద్ది. కాయ వస్తే ఏంటంటే ఇక్కడ లావుగా 2 లైన్లుగా వస్తుంది గుబురుగా. అట్లా వచ్చినప్పుడు అది కాయగా మారిద్ది. ఇది మగ పువ్వు, ఈ రాలిపోతాయి, అవి నిలవ, కాయగా మారదు అది. ఇదిగండి ఇట్లా రావాలి. ఇది చూసారా, ఇది కాయ ఏర్పడిద్ది ఇక్కడ. ఇదైతే పూత. అది అక్కడ జామకాయ ఉంది, కోసి చూపిస్తాం. నా వీడియోస్ చూస్తున్నారు మేడం గారు, నేను పెడుతుంటాను ఆమెకి, వాట్సాప్కి పెడుతుంటా, పెట్టండి నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు చూస్తాను అన్నారు. చూస్తున్నారు పాపం, మరి అర్థం కావట్లేదో ఏమో. ఇదిగండి ఇది మనం నాటుకున్న చెట్టుది. ఇప్పుడు ఈ కాయ కొయ్యపోయేసరికి పండిందండి, బాగా పక్వానికి వచ్చింది చూడండి. ఏం చేస్తుందంటే ఆ బలం అంతా అది లాక్కుంటా, ఇక్కడ ఈ పిందెలు కొన్ని రాలిపోయినాయండి, రాలిపడ్డాయి నిన్న. ఇదిగండి నేను ఇది చూడలేక ఇటు పడేసా. నా కళ్ళమ్మడిది తిరుగుతుంటే అటు ఇటు నాకు బాధగా ఉంటుందని. చూడండి దాకా పోయినాయి 3 పిందెలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే బలం అంతా ఈ కాయ లాక్కుంటుంది. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఇంకా అవి నిలబడతాయి. రాలేదు ఇది కూడా, కాకపోతే తీసేస్తున్నా, పండింది. అమ్మ ఇదిగండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అది ఇప్పుడు ఈ 2 కాయల పైన కోసా. మనం ఇట్లా పండించుకొని, నేను ఇది నూనె ఫ్రూట్ కోద్దామంటే ఇది ఏదన్నా ఒక వీడియో చూసి ఎవరన్నా అడిగి కోసి దాన్ని జాగ్రత్త చేద్దామని నెట్టి పెట్టానండి. ఎందుకంటే అదేదో
గాజు సీసాలో వేసి పెట్టాలి అన్నారు. అది చూడాలండి. మునక్కాయలు ఇక్కడి నుంచి అన్నా కొమ్మ ఇట్లా ఆగి కోద్దామా అనిపిస్తుంది. అదిగండి మునక్కాయలు ఉన్నాయి, పెద్దయ్యాయి. కింద నుంచి కొయ్యబోతే రాలేదండి. ఇప్పుడు మా ఇవన్నీ సీడ్స్ తోటి పెట్టుకున్న మొక్కలేనండి. మామిడి చెట్టు, ఇది యాపిల్, అది స్టార్ ఫ్రూటు కొనుక్కొచ్చి పెట్టుకున్నది. మిగతా అన్నీ సీడ్స్ తోటి వచ్చినాయి. అది కూడా బొప్పాయి పడిమూలిసింది. అదేదో పూతలు వస్తుంది, ఇంకా కాపుకి రాలేదు. అది కోసి చూపిస్తానండి. ఇగండి ఈ పైన కోసినాయి, అవేమో కింద కోసుకొచ్చినాయి. ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాం రండి. ఇప్పుడు ఏంటంటే మునక్కాయలు కొట్టా, అతి కష్టం మీద కొమ్మలు లాగి పీకి ఈ కర్ర ఏమో చేతికి బరువు అయిపోయింది. కొమ్మలు ఇట్లా లాగి కొట్టేటప్పటికి అన్ని కింద పడ్డాయి. కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే కిచెన్ వేస్ట్ ఇవన్నీ తీసుకొచ్చాను. దీన్ని ఒక బకెట్ నీళ్లు పోసానండి ఇందులో. ఇట్లా అందరూ కిచెన్ వేస్ట్ని ఎక్కువ వాడుతున్నారు. నేను చెప్పేది మేడం గారికి, మీరు ఇట్లాగే చేసి ఇవ్వండి మేడం గారు, ఎందుకు కాయలు రావు? మన వీడియోలు చూస్తున్నప్పుడు కొన్ని అర్థం కాకపోతే నాకు కామెంట్లో తెలియజెప్పండి. నేను మీకు సలహా చెప్తాను ఎట్లా చేసుకోవాలనేది. మీరు ఇంకా వీడియోస్ మరి ఫుల్గా చూస్తున్నారో లేదో, మీకు వీడియోస్ అయితే నేను పెడుతున్నాను కదా వాట్సాప్లో, అవి చూసి చేసుకోండి శుభ్రంగా. అట్లా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని మనం ఉపయోగించుకొని ఆర్గానిక్గా ఫ్రూట్స్ పండించుకుందాము. ఇప్పుడు అటు వెళ్ళి చూపిస్తాం. ఇదిగండి ఇంక దానిమ్మ మొక్క ఇట్లా పోసేస్తున్నాను. అక్కడ జామ మొక్కకు కూడా పోస్తాను. వీటన్నిటికీ ఇస్తాను ఇక్కడ. మనము ఇంట్లో వచ్చే వేస్ట్ తోటి మంచిగా కాపించుకోవచ్చండి కాయలు. మీరు చూస్తున్నారు కదా, మీరు మీకు ఎందుకు రావట్లేదో ఒకసారి పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారో లేదో మరి. నేనైతే ఇంక ఇంతే పోసేస్తున్నాను. అదిగండి ఇట్లాగా. ఇది ఒకటి ఉంది, ఆకులన్నీ తీసేసాం మొన్న, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి అని చెప్పి వంగబడిపోతుంటే అట్లా కట్టానండి కర్ర వేసి. ఓకే అండి, కిందకి వెళ్ళి మునక్కాయలు ఏరి చూపిస్తాను. వీటికైతే ఇప్పుడు ఇట్లా పోసాం, మిగతాయి తర్వాత నేను పోస్తాను. అదిగండి ఇలా కిచెన్ వేస్ట్ ఇచ్చుకొని మనం మంచిగా కాయలు కాపించుకుందామండి. నేను ఎప్పుడు ఏది ఇస్తున్నానో మీకు చెప్తున్నాను కదా, చూపిస్తుంది చెప్తుంది. ఇంకా బయట నుంచి ఏదైనా తీసుకొచ్చినా ఏదైనా మీకు చూపించే చేస్తున్నా నేను. ఓకే, కిందకి వెళ్ళి ఆ మునక్కాయలు కూడా ఏరి చూపిస్తానండి. గోరుచిక్కులు పెడితే ఇక్కడ కాయలు పడుతున్నాయి. ఇదిగండి ఇదిగండి ఈ 5-6 విత్తనాలు పెట్టాను, వచ్చినాయి. అక్కడ కిందకి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూసారండి చామదుంపలు. అంతకుముందు ఎప్పుడో ఒక గడ్డ పడింది, వేరే మొక్కలు ఉంటే ఇందులో తీయాలి. ఇప్పుడు చూడండి ఎంత లావన వచ్చినాయో. మట్టి కూడా సగానికే ఉంది. ఏమో మొక్కలు వస్తూ ఉన్నాయి, ఒకటి వస్తుంటుంది, ఒకటేమో ఎండిపోతుంటుంది. ఇదిగండి ఇది నెక్స్ట్ వీడియో పెట్టాలి, ఇది చూపించాలి ఎంత పెద్దవి వచ్చినాయో. చూసారా, తీసి చూపిస్తా. అవి ఇంకా చోట కూడా ఉన్నాయి, అప్పుడు అది ఒక వీడియో పెడతా. ఇదిగండి కొంచెం ఆకుకూర బిక్కొని వచ్చి అటు సైడ్ ఉంటే టమాటాలు, ఈ వంకాయలు కోసానండి. ఒక 2 జిక్కిని మొన్న ఒకసారి కోసుకొని వండుకున్న, ఈ వీడియో తీయలేదు. ఇక్కడ ఉంది చూడండి తోటకూర, ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో. ఈ పూట వీడియో తీస్తుంటే ఇంకా లేట్ అయిపోయింది, వాటర్ ఇవ్వాల. ఇంక రేపు పొద్దున్న వచ్చి ఇవ్వాలి. ఇదిగండి వాటర్ ఇస్తే బాగా మెత్తగా వచ్చేది. అమ్మో మంచిగా ఉందండి, భలే ఫ్రెష్గా ఉంది. 4 కొమ్మలైనా మాకు సరిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇదిగండి ఇక్కడ ఒక 2 మొక్కలు ఉన్నాయి. ఇట్లా అక్కడక్కడ వచ్చినాయే మాకు సరిపోతాయండి.
ఇదిగండి ఇక్కడ ఒకటి ఆర్గానిక్గా పండించుకొని ఫ్రూట్స్ కూరగాయలు ఎంత మంచిగా తింటున్నాము చూడండి. పండించే వాళ్ళకి మనకు అర్థమైద్ది. ఇక్కడ చుక్క కూర ఉంది కానీ అది ఇప్పుడు కొయ్యనండి, తర్వాత పూసుకుంటా. దాంట్లో సీడ్స్ కూడా వస్తున్నాయి అప్పుడే. ఇది సరిపోయిద్ది మాకు, ఇప్పుడు రేపు చేసుకోవచ్చు. ఇదండి ఇంకా ఇంతకన్నా ఎందుకు, మాకు పప్పులో పెట్టుకుంటే సరిపోద్ది. ఎంత హ్యాపీ అండి అసలు. చూడండి, ఇవి చూపిద్దామని కోసినాక అక్కడ ఒకటి ఉన్నాయి కదా, తిరిగి తిరిగి కొయ్యాలంటే లేట్ అవుతుంది అని చెప్పి కోసినాక చూపించా. ఇప్పుడు లాస్ట్లో మీకు కిందకి వెళ్దాము. మునక్కాయలు ఏరి చూపిస్తా. ఇక్కడ ఒక బీరకాయ పడింది. ఇదండి ఇక్కడ ఒకటి నేతి బీరకాయ. ఇంకా ఒక 3-4 రోజులు అయితే వస్తుంది. ఇదొకటి, ఇదే మామూలు బీరకాయ. ఇక్కడేమో సొరకాయ పడింది. ఇదండి అదేమో పిండి ఎట్ట వస్తుంది. ఇది నిండు కలర్ పూలు. ఆ కొమ్మలు లాగి పీకి అబ్బా రెక్క నొప్పి వచ్చిందండి. నాకైతే అలుపు వచ్చింది. ఆ కర్ర ఏమో బరువు అయిపోయింది. ఇంకా పిందెలుగా ఉన్నాయి, అవి వదిలేసాను. కింద పడ్డాయి ఆకులు కూడా, కొమ్మలు రాలిని. చూద్దాం కిందకి వెళ్ళి. ఇదిగండి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. నిమ్మకాయలు, మునక్కాయలు, నాటు మునక్కాయ అండి. స్మెల్ కూడా అట్లానే ఉంది. మునగాకు మనం మునక్కాయలు మార్కెట్లో తెచ్చుకున్నా కూడా ఈ స్మెల్ రాదు. ఇదే మాకు పాత చిన్నప్పుడు మా చెట్లలో ఉండే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ మునక్కాయ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది పల్లెటూరు నుంచి తెచ్చుకున్న కాయ. ఎన్ని రోజులకి కాయ లేదు, కొట్టేస్తున్నాను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, ఇప్పుడు కాయలు కాసింది. ఎన్నాళ్ళకి నా కళ నెరవేరిందండి. ఈ మునగ చెట్టుతో కాయలు కాపించలేకపోతున్నానే అనిపించింది. కాసినవి అదిగండి మునగాకు. ఇప్పుడు ఆ కొమ్మలు రాలినవి, కొమ్మలన్నీ తీసేసానట్టు. అదిగండి టమోటాలు మంచిగా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటున్నామండి. మంచి మంచి ఫ్రూట్స్. ఇప్పుడు నాకు మా దొడ్లో సీడ్తో పడి మొలిసిన నిమ్మ చెట్టుకి వచ్చిన నిమ్మకాయలండి, జామకాయలు. ఇది సీడ్ తోటి వచ్చింది. ఇదేమో పైది కొనుక్కొచ్చి పెట్టుకున్న చెట్టుది. ఇది ఇవన్నీ సీడ్ తోటి వచ్చినాయి. ఈ 3 కింద చెట్లయి. ఇదేమో పైన చెట్టుది. సపోటాలు కింద చెట్లయి 2 కాయలు. చూసారండి, ఇంకా మొదలైంది వేట మొదలైంది అన్నట్టు. హార్వెస్ట్లు మొదలైనవి నాకు మా దొడ్లో కూడా. ఇప్పుడు అరటికాయలు చూశారు కదా, మంచిగా వచ్చినాయి. ఇక మామిడి చెట్టు కూడా ఎప్పుడు కాసిద్దో చూడాలి. సీతాఫలం కూడా పడ్డదండి. నేను నేలలో పెట్టిన లేట్ అవుతుంది, కుండీలలోయే త్వరగా వస్తున్నాయి అనుకున్నా. నేలలోది కూడా వచ్చింది, కానీ కుండీలలోయే త్వరగా వచ్చినాయి అండి. బ్లాక్ టబ్బుల్లోయే తొందరగా కాసినాయి. నాకు లాస్ట్ ఇయరే కాసినాయి సీతాఫలాలు. కిందది ఇప్పుడు వచ్చింది. అది కిందది ఏమైందంటే నేలలో పెరగాలని చూస్తుంది. పెరిగినాక స్ట్రెంగ్త్ని కూడగట్టుకొని ఇప్పుడు కాపుకొచ్చింది. నిమ్మ చెట్టు కూడా అంతే. చూసారుగా ఎన్ని కాయలు వచ్చినాయో. మాకు ఇప్పుడు ఇంకా మధ్యలోకి నిమ్మకాయ నీళ్ళకి ఈ సమ్మర్కి నిమ్మకాయలు బాగా వస్తున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు చిన్నవి కనిపించి అవి కొయ్యలేదండి. ఇట్లా కిచెన్ వేస్ట్ నీళ్ళు ఎప్పుడన్నా ఒక బకెట్లో సగం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఒక చెట్టుకు పోస్తుంటాను. అది కూడా మీకు చూపిస్తానే ఉంటున్నాను కదా షార్ట్స్లో కూడా. కింద చెట్లకు అసలు ఏమి ఇయ్యను కదా, ఆ కిచెన్ వేస్ట్ తప్పితే. పైన ఇంకేదన్నా ఇస్తుంటాను కానీ అది కూడా చూపిస్తానే ఉన్నాను మీకు. మరి ఇప్పుడు నాకైతే మా ఇంట్లోకి సరిపాను కూరగాయలు వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి. అంటే ఫ్రూట్స్ కొన్ని పప్పాయ, పుచ్చకాయ లాంటివి బయట కొనుక్కొచ్చుకుంటున్నానండి. తినాలి కదా మనం కూడా. ఇప్పుడు ఆ తిన్నదానికి ఆ తొక్కలో మనం ఆ కిచెన్ వేస్ట్లో వేసుకొని మన మొక్కలకి ఇచ్చుకొని మళ్ళీ ఇట్లా కాయలు కాపించుకుంటున్నాము. ఓకే అండి, నా హార్వెస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ రాయండి. ఫుల్ వీడియో చూడండి, చూసి నాకు కామెంట్ రాయండి. నాకైతే భలే ఆనందంగా ఉంది. చిన్న మిద్దె తోట, చిన్న పెరటి తోటలో కొన్ని కూరగాయలు, కొన్ని ఫ్రూట్స్ మాకు ఇంట్లోకి సరిపోను వస్తున్నాయండి.
చూస్తున్నారు కదా, నాకైతే భలే హ్యాపీగా ఉంది. మునగాకు కారం నిన్న అడిగాడు ఈయన, కారం అయిపోయింది కదా కొట్టచ్చు కదా అంటే కొడతాలే అన్న. అది దానికోసం నాకు ఆ మునగ చెట్టమ్మ ఆ ఆకు ఇప్పుడు కాయలు కోస్తుంటే ఆకు వచ్చేసింది. ఇదిగండి 6 కాయలు వచ్చినాయండి. నాకు భలే హ్యాపీగా ఉంది. మునక్కాయలు సాంబార్ పెట్టుకుంటాము, పులుసు కూర లేకపోతే ఏదో చేస్తా. ఇంక ఈయన వచ్చి చూస్తాడు. ఇప్పుడు లోపల బయట కూర్చొని ఉన్నాడు. ఇందాక కోసుకొని పైకి వెళ్తుంటే ఏంటి అయ్యి అంటేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చీకటి పడుతుందని ఇల్లు. సరే అండి, నాకు ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేసి కామెంట్ రాయండి. నేను ఫస్ట్లో చెప్పకుండా లాస్ట్లో చెప్తున్నా, నాకేంది అట్లా అలవాటు అయిపోతుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమేమి ఇస్తున్నాను మొక్కలకి, ఎలా పెంచుతున్నాను మీరు కూడా చూసి, నేలలో కూడా కిచెన్ వేస్ట్ మనకి ఇంట్లో వచ్చిన ఒక బకెట్కి పెట్టుకొని ఆ చెట్లల్లో పోసేయండి. అట్లా మీరు ఏం చేయొద్దు, అసలు దానికి పోసేయండి అంతే. అరటికాయ తిన్నా, ఏ కూరగాయలు మిగిలిన పాడైనా, ఫ్రూట్స్ పాడైనా, ఇప్పుడు ఇవన్నీ తొక్కలో తీస్తాం కదా, తోలు తీసినవి అయినా, ఈ కోసుకున్న ఆ పీల్స్ కానీ అన్నీ బకెట్కి పడేసి మీరు చెట్లకు పోసుకొని మంచిగా పెంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మీకు అరటి చెట్టుకి ఎప్పుడో పోసానండి, అప్పుడు చూపించా కదా పోసినప్పుడు. అది మీరు అంతకుముందు చూసిన వాళ్ళకి తెలిసిద్ది. అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ లేదు దానికి. పైన చెట్లకి ఇస్తా, మళ్ళీ ఇప్పుడు పొయ్యాలి. రేపన్నా మళ్ళీ ఒక బకెట్కి అయితే పోస్తాను. సరే అండి, నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం తప్పకుండా రాయండి. బాయ్ అండి, ఉంటానండి. చూడండి అమ్మ.